అందరికీ నమస్కారం అండి. ఇంటి భోజనానికి స్వాగతం. నేను మీ ఆశాచ్యుతి. ఈరోజు వీడియోలో ఈవినింగ్ టైం స్నాక్స్గా తయారు చేసుకునేటటువంటి పనీర్ రెసిపీని చూపిస్తున్నాను. ఈ పనీర్ 65 తయారు చేసుకోవడం కోసం మనకి ఎక్కువ టైం పట్టదండి. అలాగే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చూపించేస్తాను. ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దాంట్లోకి ముందుగా రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ప్లెయిన్ కారం వేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కూడా హోమ్మేడ్ గరం మసాలాను వేసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఫ్రై చేసుకొని పొడి చేసుకున్నటువంటి ధనియాలను వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి కలిపేసేసుకుంటే అన్నీ కూడా ఈవెన్గా కలుస్తాయండి. మనం వాడుకునేటటువంటి గరం మసాలా ఫ్లేవర్ని బట్టి దీని టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని వీటన్నిటిని కూడా మసాలాలతోటి కలిపేసేసుకోవాలి. అవసరం పడితే కొంచెం నీళ్లు కూడా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి 4 టేబుల్ స్పూన్ల వరకు కూడా శనగపిండిని తీసుకోవాలండి. దీన్ని మామూలుగా మైదాతోటి లేదా కార్న్ఫ్లోర్తో చేస్తుంటారు. అయితే నేను కొంచెం హెల్దీగా ఉండటం కోసం అలాగే టేస్ట్ మంచిగా రావడం కోసం శనగపిండిని వాడుతున్నాను. ఈ 4 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసుకొని దీన్ని కలుపుకోవాలి. నేను 400 గ్రాముల వరకు కూడా పనీర్ని ఈ విధంగా మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నాను. నేను చెప్పిన ఈ క్వాంటిటీ అన్నీ కూడా ఈ మాత్రం పనీర్కి సరిపోతాయండి. మీకు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం కలిపెట్టుకున్నటువంటి మసాలా ముద్దలోకి ఈ పనీర్ క్యూబ్స్ అన్నిటినీ కూడా వేసేసుకొని పనీర్ ముక్కలు అనేవి ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఈ మసాలా అంతా కూడా ముక్కలకి పట్టే విధంగా చేతితోటి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా కూడా మరీ లూజ్ అయిపోయినట్లయితే మనం దీంట్లోకి కొంచెం శనగపిండిని కలుపుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పనీర్ ముక్కలకి మసాలా అంతా కూడా పట్టించాను కదా, ఈ విధంగా వస్తాయి. మీకు నచ్చితే వీటిని ఒక 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత మనం ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని విడివిడిగా మనము పనీర్ క్యూబ్స్ని ఫ్రై చేసుకోవాలి. మీకు కావాల్సి వస్తే డీప్ ఫ్రై చేసుకోవచ్చు అండి. నేనైతే ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా ఉండటానికి ఈ విధంగా షాలో ఫ్రై చేస్తున్నాను. మీరు డీప్ ఫ్రై చేసినట్లయితే త్వరగా ఇవి ఫ్రై అయిపోయి మనకి పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది. అయితే ఈ విధంగా షాలో ఫ్రై చేసేటప్పుడు వీటిని వేసుకున్న తర్వాత 2 నిమిషాల వరకు కూడా వీటిని కదిలించకూడదండి. వీటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత పై లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుంది. అప్పుడు మాత్రమే వీటిని తిరగవేసుకోవాలి. లేదంటే ఈ విధంగా ప్యాన్ తోటి టాస్ చేసుకున్నా సరిపోతుందండి. అన్ని వైపులా కూడా ఇవి వేగటాని కోసం మనం వీటిని రెండవ వైపుకి కూడా తిప్పుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఎక్కడైనా అతుక్కొని ఉంటే వాటిని చక్కగా కట్ చేసేసి సపరేషన్ కనుక చేసినట్లయితే చక్కగా ఫ్రై అయిపోతాయి. మంచి కలర్లోకి వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే ఘాట్లు పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ఫ్రై అవటం వల్ల పనీర్కి మంచి స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుందండి. మీకు వద్దనుకుంటే చక్కగా స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా అన్ని వైపులా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే. పనీర్ని మనము తక్కువగా కుక్ చేసినట్లయితే ఇవి అతుక్కుపోతూ మెత్తగా ఉంటాయి. అలాగే ఓవర్గా కుక్ చేసినట్లయితే ఇవి రబ్బర్ లాగా సాగుతూ ఉంటాయి. కాబట్టి మనం చెక్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలండి. మనం రెడీగా చేసి పెట్టుకున్నటువంటి మసాలా అనేది వీటి మీద కోట్ అయ్యి చక్కగా క్రిస్పీగా తయారవుతాయి. అలాగే వీటిని వేయించుకునేటప్పుడు ముక్కలైపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. చూడండి, ఇవి వేగిపోయాయి. ఇప్పుడు నేను వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూడండి, నేను తీసుకున్నటువంటి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఖచ్చితంగా ఫ్రై అవ్వడానికి సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసుకునేటప్పుడు ఇంకొంచెం ఆయిల్ని తీసుకుంటే సరిపోతుంది. అంతేనండి, 5 నిమిషాల్లో మనకి చాలా టేస్టీగా ఉండేటటువంటి పనీర్ 65 అనేది రెడీ అయిపోతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రం ఈ రెసిపీని కొంచెం దూరం పెట్టండి, లేదా చీటింగ్ డేలో తీసుకుంటే సరిపోతుంది. అయితే చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ప్రోటీన్స్ అవసరమయ్యే వాళ్ళకి ఈ పనీర్ 65 అనేది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అంతేనండి, పచ్చి ఉల్లిపాయలతోటి నిమ్మకాయతోటి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ టేస్టీ పనీర్ 65ని ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ని ఈజీగా త్వరగా చేసుకోవడం కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.